Good evening, sir. Happy Teachers Day. Yeah, thank you guys. Thank you very much. So thank you very much once again. Yeah. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఈవే బిల్ గురించి డిస్కస్ చేసాం అండ్ పేరోల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ అని కూడా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ 6.2లో లేటెస్ట్ వర్షన్ లో మనకి షార్ట్ కట్ కీస్ ఎలా యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆల్రెడీ మీకు షార్ట్ కట్ కీస్ ఐడియానే ఉంటుంది. బట్ మరికొన్ని షార్ట్ కట్ కీస్ ఎలా యూజ్ చేయాలో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. టాలీ ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే తీసుకున్నాం. ఓకే. సో స్క్రీన్ కనపడుతుందా? లెట్ మీ కన్ఫర్మ్. యా, చూడండి. కనిపిస్తుంది సార్. సో ఫస్ట్ వన్ చూడండి, Alt+2 టు క్రియేట్ ఏ డూప్లికేట్ వచ్చర్. ఇప్పుడు డే బుక్ లో వెళ్ళాను. ఇక్కడ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేస్తున్నా. టోటల్ గా 1,84,320 ఉంది. సేమ్ ఇదే పర్సన్ వేరే ఒక డేట్ లో వచ్చాడు, సేమ్ ఐటమ్స్ మళ్ళీ కొన్నాడు. సో అలాంటప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి అవన్నీ తీసి మార్చుకోకుండా ఈ ప్లేస్ లో నుంచే అదే పర్సన్ అదే ఐటమ్స్ అదే వాల్యూస్ కి డేట్ ఒకటి మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి. సో అప్పుడు మనం ఎలా ఎంట్రీస్ పాస్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే. Alt+2 Alt2 అంటే టు క్రియేట్ ఏ డూప్లికేట్ ఓచర్, లేదంటే కిందనే డూప్లికేట్ ఓచర్ ఉంటుంది, దీనైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఇక్కడ August 20 ఉంది, నేను ఇక్కడ August 21 ఇస్తా. కంట్రోల్ ఏ సేవ్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. ఇప్పుడు కావాలంటే డేట్లు తీసేయండి. Alt+F2 ఇచ్చి డేట్ స్పేస్ ఎంటర్ స్పేస్. ఓకే, ఇక్కడ అన్ని ఉన్నాయి కదా. Alt+F2 వచ్చేసి 1/8/31/8. సేమ్ పర్సన్ వచ్చాడు ఇక్కడ చూడండి, 1,84,320. 21 డేట్ లో పడిందా? ఇక్కడ కూడా సేమ్ ఉందా? 1,84,320. దట్ ఈస్ కాల్డ్ డూప్లికేట్ ఎంట్రీ. సేమ్ పర్సన్ సేమ్ ఐటమ్స్ కి వేరే ఒక డేట్ లో కొన్నప్పుడు మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి పర్సన్ తీసుకొని ఐటమ్స్ తీసుకొని లేట్ చేయకుండా మనం డూప్లికేట్ ఎంట్రీ అనేది పాస్ చేయొచ్చు క్లియర్ గా. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్. సపరేట్ వేరేగా ఉంటాయి సార్. మళ్ళీ అప్పుడు కొత్తగా ఎంట్రీ చేసుకోవాలి సార్. అంటే సేమ్ పర్సన్ వచ్చినప్పుడు డూప్లికేట్ సేమ్ రేట్ ఎంట్రీ కాకుండా వేరే వేరే వస్తే వేరే తీసుకోవాలి. ఓకే. అంటే ఈ అమౌంట్ సేమ్ కానప్పుడు సార్, సేమ్ కానప్పుడు మళ్ళీ అమౌంట్ డిఫరెంట్ ఉంటే కొత్తగా తీసుకోవాలి సార్. సేమ్ అమౌంట్ సేమ్ కానప్పుడు డూప్లికేట్ ఎంట్రీ ఎందుకు తీసుకుంటావు? అప్పుడు కొత్తగా వేసుకోవాలి మళ్ళీ. అవును, మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకోవాలి ఓచర్లకి. సేమ్ ఓకే సార్. క్వాంటిటీ సేమ్ ఐటమ్స్ సేమ్ పర్సన్ సేమ్ వాల్యూ ఉంటే డూప్లికేట్ తీసుకుంటావు, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే సార్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ Alt+D టు డిలీట్ ఎనీ ఎంట్రీ ఫ్రమ్ ఏ రిపోర్ట్. గుర్తుపెట్టుకోండి, Alt+D అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్రియేట్ లోకి వెళ్తున్నా, ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా. పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్. తర్వాత స్టేషనరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్. ఒక ఐటెం కూడా చేస్తున్నా, ఐటమ్ 1, కంట్రోల్ ఏ సేవ్. ఐటమ్ 2, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళా, పేమెంట్ లోకి వెళ్ళా, పోస్టేజ్ ఒక ఎంట్రీ పాస్ చేసా. పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేసా, స్టేషనరీ మీద పాస్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ లోకి వెళ్తున్నా, అర్జున్ ఏజెన్సీ, ఐటమ్ 1 తీసుకున్నా, ఐటమ్ 2 తీసుకోవాలా. సేవ్. ఓకే.
ఇప్పుడు నేను పోస్టేజ్ అనే జిఎల్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. పోస్టేజ్ అనే జిఎల్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేశా. స్టేషనరీ మీద ఎంట్రీ పాస్ చేయలేదు. ఐటమ్ 1 మీద ఎంట్రీ పాస్ చేశా. ఐటమ్ 2 మీద నో పాస్వర్డ్ ఎంట్రీ. ఇప్పుడు ఎంట్రీ దీని మీద పాస్ చేశానండి. ఇది డిలీట్ అవుతుందా అవ్వదా? డిలీట్ చేయొచ్చా చేయలేమా? ఐటమ్ 1 మీద ఎంట్రీస్ పాస్ చేశాను. ఐటమ్ 1 కూడా డిలీట్ చేయొచ్చా చేయలేమా? చెప్పండి. చేయొచ్చు సార్. చేయలేమా? ఎందుకు చేయలేము? చేయొచ్చు సార్. చేయొచ్చా? ఇదే నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ఒక లెడ్జర్ మీద కానీ ఒక ఐటమ్ మీద కానీ ఒక లెడ్జర్ కానీ ఐటమ్ కానీ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ చేసిన లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ ఒక ఎంట్రీ పాస్ అయ్యింది. ఆ పాస్ అయిన ఎంట్రీ జిఎల్స్ కానీ లెడ్జర్ కానీ ఐటమ్ కానీ డిలీట్ చేయొచ్చా అంటే డిలీట్ చేయొచ్చు అంటే ఫెయిల్, డిలీట్ చేయలేము అంటే పాస్. ఒక ఎంట్రీ పాస్ అయ్యింది అంటే దాన్ని డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేయాలంటే ఆ డే బుక్లో వెళ్ళి ఓచర్లు డిలీట్ చేసి తర్వాత ఐటమ్ కానీ లెడ్జర్ కానీ డిలీట్ చేయొచ్చు అని మీరు చెప్తే అప్పుడు మీరు నిజమైన అకౌంటెంట్స్ అని అర్థం. చూద్దాం, ఒకసారి చూద్దాం డిలీట్ చేయొచ్చామా. ఆల్టర్, లెడ్జర్, పోస్టేజ్, ఆల్ట్ డి డిలీట్ అవుతుందమ్మా? అవ్వలేదు. ఇప్పుడు నేను స్టేషనరీ జస్ట్ లెడ్జర్ చేశాను అంతే, నేను ఎంట్రీ పాస్ చేయలేదు. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చా 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 చూద్దాం. స్టేషనరీ ఆల్ట్ డి డిలీట్, ఇది అవుతుంది. ఎందుకు అయింది? దాని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ అవ్వలేదు. ఎంట్రీ పాస్ అవ్వలేదు కాబట్టి డిలీట్ అయింది. ఓకే, డన్. ఐటెంలోకి వెళ్తున్నా. ఐటమ్ 1 ఆల్ట్ డి డిలీట్ అవుతుందా? ఎందుకు అవ్వలేదు? దాని మీద ఎంట్రీ ఉంది. ఎస్, ఓచర్ పడింది దాని మీద. అదే ఐటమ్ 2 చేస్తా అవుతుందా? ఆల్ట్ డి డిలీట్, ఇది ఎందుకైంది? ఐటమ్ 2 మీద ఎలాంటి ఓచర్ పడలేదు కాబట్టి డిలీట్ అయింది. సో ఇప్పుడు పోస్టేజ్ ఐటమ్ 1 కూడా డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? డే బుక్లోకి వెళ్ళి ఈ పోస్టేజ్ ఎంట్రీ తర్వాత ఈ అర్జున్ ఎంట్రీ ఈ రెండు సెలెక్ట్ చేసి ఆల్ట్ టీ ఇచ్చి డిలీట్ చేయాలి. రెండు ఓచర్స్ డిలీట్ చేయాలి. అప్పుడు నీకు డిలీట్ చేయొచ్చు. ఆల్టర్, లెడ్జర్, పోస్టేజ్, ఆల్ట్ డి, ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఐటమ్, ఆల్ట్ డి, చూసారా? ఇది మీరు తెలుసుకోవాల్సిన ఫుల్ నాలెడ్జ్. ఇక్కడ కూడా మీరు దొరికిపోతారు అడిగినప్పుడు చెప్పలేకపోతే. నెక్స్ట్, ఆల్ట్ ఏ టు యాడ్ ఏ ఓచర్ ఇన్ ఏ రిపోర్ట్. డైరెక్ట్ డే బుక్ నుంచే రిపోర్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి నేను పేమెంటో రిసిప్టో ఏదో ఒకటి ఓచర్ వేయాలి. ఆల్ట్ ఏ, చూసారా? డైరెక్ట్గా వచ్చేసిందా? పర్చేజ్, డైరెక్ట్ పర్చేజ్ వచ్చేసింది. నువ్వు మార్చుకొని ఎంట్రీ వేస్తావనే వేయండి, దాని ఏముంది. సేవ్, చూసారా? డైరెక్ట్గా డే బుక్లో సేవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు క్యాపిటల్లో ఉన్నావు అంటే రిసిప్ట్లో ఉన్నావు, రిసిప్టే ఓపెన్ అవ్వాలంటే ఆల్ట్ ఏ, అదే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు పర్చేజ్లో ఉన్నావు, నువ్వు పర్చేజ్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలంటే ఆల్ట్ ఏ, డైరెక్ట్గా పర్చేజ్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్ట్ ఏ.
ఇప్పుడు నువ్వు సేల్స్లో ఉంటే డైరెక్ట్ సేల్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్ట్ ఏ చూసారా, డైరెక్ట్గా రిసిప్ట్ ఓపెన్ అయిపోయింది. నేను సేల్స్ ఎంట్రీ పాస్ చేస్తున్నా, ఒక ఎంట్రీ క్యాష్. ఇప్పుడు సేల్స్ వేశాను. ఆ సేల్స్ వచ్చరే మళ్ళీ కొత్తది ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ఏ. చూడండి, ఎందుకంటే నేను సేల్స్ మీద కర్సర్ పెట్టి ఆల్ట్ ఏ ఇచ్చినా కాబట్టి. ఓకే, డన్. నెక్స్ట్ ఆల్ట్ ఐ. ఆల్ట్ ఐ అంటే ఏంటి? ఇన్సర్ట్ ఓచర్. డైరెక్ట్గా ఏదైనా ఓచర్ ఇన్సర్ట్ అవ్వచ్చు. ఇదే ప్లేస్ నుంచి ఆల్ట్ ఐ ఇస్తా. చూడండి, కింద షార్ట్ కట్ కీస్ ఉన్నాయి చూడండి మా. కింద స్పేస్, ఏ కింద అండర్లైన్ ఉంది. అండర్లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. ఆల్ట్ ఏ, ఆల్ట్ 2, ఆల్ట్ ఐ, ఆల్ట్ డి, ఆల్ట్ ఎక్స్, ఆల్ట్ ఆర్, ఇవన్నీ షార్ట్ కట్స్. ఈ పైన చూడండి, కే కింద అండర్లైన్ ఉంది, వై కింద అండర్లైన్ ఉంది, జెడ్ కింద అండర్లైన్ ఉంది, జీ కింద అండర్లైన్ ఉంది. ఇవి కూడా షార్ట్ కట్స్, అవి కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆల్ట్ ఐ ఇస్తున్నా. చూసారా, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. నువ్వు ఏ ఎంట్రీ అయినా పాస్ అయ్యి. రెంట్, నువ్వు ఏ ఎంట్రీ పాస్ చేసినా డైరెక్ట్ గా డే బుక్ లోనే సేవ్ అవుతుంది. ఇది ఆల్ట్ ఐ. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ టు రిమూవ్ యాన్ ఎంట్రీ ఫ్రమ్ యర్ రిపోర్ట్. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చాను. ఇది టెంపరీగా కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ స్టాక్ అంతా. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఆర్. చూసారా వెళ్ళిపోయింది. క్లోజింగ్ స్టాక్ కూడా నాకు వద్దు, కంట్రోల్ ఆర్. చూసారా వెళ్ళిపోయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా నాకు వద్దు, కంట్రోల్ ఆర్. చూసారా వెళ్ళిపోయింది. సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఆర్. చూసారా వెళ్ళిపోయినాయి. అన్ని కనిపించకుండా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ప్లస్ యూ టు డిస్ప్లే లాస్ట్ హిడెన్ లైన్ ఎంట్రీస్. కంట్రోల్ యూ, కంట్రోల్ యూ, అన్నీ వస్తాయి. ఒక రిపోర్ట్లో టెంపరీగా కనిపించకుండా పోవాలి అంటే ఈ యొక్క షార్ట్ కట్ కీస్ని టాలీలో ఉపయోగించవచ్చు. తర్వాత కంట్రోల్ ఏ టు సేవ్ ద ఎనీ స్క్రీన్. ప్రతిదీ సేవ్ చేయొచ్చు మా. కంపెనీ క్రియేషన్ దగ్గర నుంచి అన్ని సేవ్ చేయొచ్చు. బాలు మొబైల్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఓచర్లోకి వెళ్ళా, ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. చూడండి, ప్రతిదీ కూడా సేవ్ చేయొచ్చు. పర్చేజ్లోకి వెళ్ళు, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఆల్ట్ సి, కంట్రోల్ ఏ. ఇలా ప్రతిదీ కూడా సేవ్ చేయొచ్చు మా. కంట్రోల్ ఏ. ఐటమ్ సేవ్ చేయొచ్చు, లెడ్జర్ సేవ్ చేయొచ్చు, కంపెనీ సేవ్ చేయొచ్చు, ఏదైనా సేవ్ చేయొచ్చు మా, కంట్రోల్ ఏ ద్వారా. తర్వాత కంట్రోల్ ఎన్ టు ఆన్ క్యాలిక్యులేటర్. కంట్రోల్ ఎన్ ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది చూడండి, కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంటూ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత షిఫ్ట్ ప్లేస్ ఎంటర్ టు ఎక్స్పాండ్ ద రిపోర్ట్స్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్ళా, నేను ఆల్ట్ ప్లస్ F1 ఇవ్వలేదు. నాకు ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాలా, మిగతా వాటి అవసరం లేదు. అప్పుడు షిఫ్ట్ ఎంటర్. చూసారా, అదొకటే ఓపెన్ అయింది. క్లోజింగ్ స్టాక్ మాత్రం ఓపెన్ అవ్వాలా, షిఫ్ట్ ఎంటర్. చూసారా ఓపెన్ అయింది. మిగతావన్నీ ఏం ఓపెన్ అవ్వలేదు. ఓకే, డన్. కంట్రోల్ ప్లస్ ఎంటర్ టు ఆల్టర్ ఏ లెడ్జర్ ఆర్ ఐటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F1 ఇచ్చాను, మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ బైక్స్ ఉంది, బైక్స్ నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను. బైక్స్ అండ్ కార్స్ అని పెట్టాలనుకుంటున్నాను. కంట్రోల్ ఎంటర్, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది చూడు. కార్స్ యాడ్ చేయొచ్చు ఏదైనా, కంట్రోల్ ఏ. చూసారా, బైక్స్ అండ్ కార్స్ రెండు యాడ్ అయిపోయింది.
ఇక్కడ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉంది, ఓన్లీ ఎగ్జామ్టెడే పెట్టాలి, గూడ్స్ అనేది తీసేయాలి. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్కి వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. చూసారా, ఓన్లీ ఎగ్జామ్టెడే. ఏదైనా యాడ్ చేయొచ్చు, వద్దని కూడా తీసేయచ్చు. ఆల్ట్ ప్లస్ F1 టు వ్యూ ద రిపోర్ట్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు చూడండి, ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్ట్ ప్లస్ F1, మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది డేటా మొత్తం. స్పేస్ బార్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ లైన్ ఐటమ్ ఇన్ ఏ రిపోర్ట్. డే బుక్ వెళ్తున్నా, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నాం. ఇక్కడ చూడండి, స్పేస్ ఇచ్చామంటే ఇలా బ్లూ కలర్ లో మీకు కనబడుతుంది, హైలైట్ అవుతుంది. స్పేస్ ఇస్తే పర్టికులర్ లైన్ హైలైట్ అవుతుంది. చూడండి, కొంచెం హైలైట్ అవుతున్నాయి చూడండి. అదే షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో అప్ యారో. చూడండి, షిఫ్ట్ డౌన్ యారో ఇస్తే కిందిటన్నీ సెలెక్ట్ అవుతాయి, షిఫ్ట్ అప్ యారో ఇస్తే పైట అన్ని సెలెక్ట్ అవుతాయి ఇలా. తర్వాత కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ ఆల్ ఇన్ ఐటమ్స్ ఏ రిపోర్ట్. కంట్రోల్ స్పేస్ బార్. చూసారా, మొత్తం సెలెక్ట్ అయిపోయినాయి, మొత్తం సెలెక్ట్ అయిపోయినాయి చూడండి. మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ ఇస్తే మళ్ళీ డీసెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ లైనెస్ టిల్ ద ఎండ్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పెట్టాం, కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ ఇచ్చామంటే అన్ని లాస్ట్ ఎండ్ వరకు వచ్చేస్తుంది కర్సర్ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎక్కడో పైన ఉన్నామండి, కర్సర్ ఎక్కడో పైన ఉంది, కర్సర్ లాస్ట్కి వచ్చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎండ్. చూసారా, వన్ అట్ ఏ టైం లాస్ట్కి వచ్చేసింది కర్సర్. సో తర్వాత ఆల్ట్ ప్లస్ జెడ్ టు జూమ్ ప్రింట్ ప్రివ్యూ ద స్క్రీన్. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ తీసుకున్నా, కంట్రోల్ పి ప్రింట్. జూమ్ చేయాలంటే ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ పి అంటే ప్రింట్, ఆల్ట్ జెడ్ అంటే జూమ్. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ దీన్ని క్యాన్సిల్ చేయాలా? ఆల్ట్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ వోచర్. ఓకే, డిలీట్ చేయకుండా జస్ట్ క్యాన్సిల్ చేయడం. చూసారు, ఇక్కడ డేట్ అలాగే ఉంటుంది, పలానా 5వ డేట్న ఏప్రిల్లో 5వ డేట్న క్యాన్సిల్ చేసాం ఆ ఇన్వాయిస్, కానీ దాంట్లో డేటా ఉండదు. అదే డిలీట్ చేసామనుకో మొత్తం వెళ్ళిపోతుంది. అలా కాకుండా జస్ట్ మనం క్యాన్సిల్ చేస్తాం, ఇన్వాయిస్ మాత్రం అలాగే ఉంటుంది నెంబరు. ఆల్ట్ సి టు క్రియేట్ లెడ్జర్ ఐటమ్ క్యాన్సిల్ ఎందుకు చేస్తాం సార్ స్పేస్. మామూలు? ఏంది బ్రదర్? క్యాన్సిల్ ఎందుకు చేస్తాం అంటే ఎనీ రీజన్ ఉంటుంది సార్? అవును, ఇన్వాయిస్ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, డేట్ మిస్ మ్యాచ్ చేసినప్పుడు, ఆ సిచ్యువేషన్ లో క్యాన్సిల్ చేస్తాం. ఓకే, అమౌంట్ అంటే తప్పేసినప్పుడు నార్మల్ డిలీట్ చేయొచ్చు కదా సార్? డిలీట్ చేసి ఆ లేకపోతే నెంబర్ దాన్ని మీద కరెక్షన్ నువ్వు చేయొచ్చు. కస్టమర్కి ఇచ్చావు బ్రదర్, నువ్వు డిలీట్ చేస్తే ఓకే, నువ్వు కస్టమర్కి ఇచ్చిన తర్వాత డిలీట్ చేస్తే ఏ నెంబర్ ఇచ్చావని నష్టం వస్తుంది కదా రేపు ఫైలింగ్ చేసేటప్పుడు. డిలీట్ చేస్తే నువ్వు ఒక ఎంట్రీ పాస్ చేసి కస్టమర్కి ఇచ్చేసావు, ఆ ఎంట్రీ ఎవరో డిలీట్ చేశారు, ఏ నెంబర్ ఇచ్చావని, ఏ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చావని అతనికి నీకు తెలియాలి కదా, పర్టికులర్ పర్సన్ ఈ డేట్ లో ఈ ఎంట్రీ పాస్ అయిందని. ఓకే, ఓకే, అదే నువ్వు డిలీట్ చేసి క్యాన్సిల్ చేసావనుకో, ఆ పర్సన్ డేటా అంతా వెళ్ళి డేట్ చేసి డిలీట్ చేసి లైక్ క్యాన్సిల్ చేసిన డేట్ ఉంటుంది, నువ్వు వేరే ఇన్వాయిస్ ఇస్తావు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు ఇన్వాయిస్ లో అమౌంట్ మిస్ మ్యాచ్ అయింది, వేరే ఇన్వాయిస్ ఇస్తాను, ఇది డిలీట్ చేసుకో, ఇది క్యాన్సిల్ చేసుకుంటావు, అప్పుడు ఏం ప్రాబ్లం రాదు. అది ఇప్పుడు ఆల్ట్ సి అంటే ఏదైనా కొత్తగా ఒక ఐటెం క్రియేషన్ చేయాలన్నా, లెడ్జర్ క్రియేషన్ చేయాలన్నా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఒక పార్టీ నేమ్ ఇవ్వాలి, ఆల్ట్ సి జై మర్చెంట్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఒక ఐటెం కొత్తగా క్రియేట్ చేయాలి, ఆల్ట్ సి వివో మొబైల్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇట్లా లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఆన్ ద స్పాట్ చేయొచ్చు. కంట్రోల్ పి అంటే ప్రివ్యూ, లైక్ డే బుక్ లో
ఇన్వాయిస్ ప్రింట్కి తీస్తాం. కంట్రోల్ పి ప్రింట్ ఇలాగా. ఆల్ట్ ప్లస్ F2 అంటే టు చేంజ్ ద పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గేట్ వే ఆఫ్ టాలీలో మనం ఉన్నాం. ఆల్ట్ F2 ఇస్తున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 31/3/26 ఉంది. నేను 2050 వరకు కూడా ఎంట్రీస్ పాస్ చేయాలి. 31/3/20/20/50 2050 సంవత్సరం వరకు నేను ఎంట్రీస్ పాస్ చేయొచ్చు ఈ ప్లేస్ లో. కావాలంటే చూడండి, డేట్ మారుస్తున్నా. 1/10/2045 తీసుకున్న డేట్. నేను రిసిప్ట్ ఇన్వాయిస్ వోచర్ పోస్తా. క్యాపిటల్ తీసుకోండి సార్. 2045 సంవత్సరం అక్టోబర్ లో 1వ తారీఖున నేను క్యాపిటల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా 5 లక్షలు. పాస్ అయింది ఎంట్రీ. ఓకే, పేమెంట్ వేస్తున్నా. డేట్ మారుస్తున్నా. 2030లో వేస్తున్నా ఎంట్రీ. 1/5 తారీఖున 1/5/2030. రెంట్ 10,000 లేదంటే 1,00,000. తర్వాత పర్చేజ్ డేట్ మారుస్తున్నా. 1/8/2035 సంవత్సరంలో ఎంట్రీ పాస్ చేస్తున్నా. పర్చేజ్ ఇన్వాయిస్. కంట్రోల్ చూసారా, 2035లో 2030లో 2045లో కూడా ఎంట్రీస్ పాస్ చేసిన. కావాలంటే చూడండి, పన్నెండు తెలుస్తుంది. డే బుక్ ఆల్ట్ F2 ఇచ్చేయండి. డేట్లు తీసేయండి. లాస్ట్కి రండి. ఉన్నాయి ఇక్కడ. 2030లో రెంట్, 2035లో పర్చేజ్ పేమెంట్. అక్కడ చూడండి, 2030లో పేమెంట్, 2035లో పర్చేజ్, 2045లో రిసిప్ట్. ఓకే, సో పర్టికులర్ గా మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ లో ఆల్ట్ F2 నాకు ఓన్లీ 8th మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రం కావాలా. 1/8/31/8 ఓన్లీ ఏప్రిల్ లైక్ ఆగస్టు మంత్ లో ఉండే ఎంట్రీస్ మాత్రమే కనబడతాయి. చూడండి, ఇవి ఓన్లీ ఆగస్టు మంతే. నాకు ఏప్రిల్ మంత్ మాత్రమే కావాలి. ఆల్ట్ F2 1/4/34 చూసారా, ఓన్లీ ఏప్రిల్ మంతే కనబడతాయి. ఇలా కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా ఉపయోగించవచ్చు. ఆల్ట్ F1 ఆల్ట్ F2 ఓన్లీ ఏప్రిల్ మంతే కావాలి నాకు. 1/4/34 ఏప్రిల్ మంతే కనబడుతుంది ఇక్కడ. ఆల్ట్ F2 ఏప్రిల్ మంత్ మే మంత్ 2 కనిపించాలి. 31/5 2 నెలలు కనిపిస్తుంది. లేదు 3 నెలలు కనిపించాలి. 1/4/36 3 నెలలు కనబడుతుంది. ఇలా కూడా యూజ్ చేస్తాం ఆల్ట్ F2ని. తర్వాత కంట్రోల్ Q టాలీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్. నెక్స్ట్ ఆల్ట్ G టు ఓపెన్ ఏ రిపోర్ట్, క్రియేట్ మాస్టర్స్ అండ్ వోచర్స్. ఇక్కడ పైన చూడండి, G ఈ పైన ఉండేటన్ని షార్ట్ కట్స్ ఏమా. చూడండి, ఆల్ట్ K లైక్ ఆల్ట్ K చూడండి కంపెనీ వచ్చింది. ఆల్ట్ Y డేటా, ఆల్ట్ Z ఎక్స్చేంజ్, ఆల్ట్ G గో టు. ఈ ప్లేస్ నుంచి నువ్వు ఏ రూపేట్లో కానీ వెళ్ళొచ్చు. నేను బ్యాలెన్స్ షీట్లో వెళ్తున్నా. ఆల్ట్ G మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్లో వెళ్తున్నా. అన్ని వెనకనే ఉంటాయమ్మా, వెనక ముందు ఉంటాయి అన్ని. మళ్ళీ ఆల్ట్ G డాష్ బోర్డ్లోకి వెళ్తున్నా. ఆల్ట్ G డే బుక్లో వెళ్తున్నా. ఆల్ట్ G అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయి. 1/1 ట్రయల్ బ్యాలెన్స్. చూసారా, అంటే బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను, ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేశాను, డాష్ బోర్డ్ ఓపెన్ చేశాను. అన్ని వెనకనే ఉంటాయి. కావాలంటే ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు నేను ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నా. ఎస్కేప్. డే బుక్ లోకి వచ్చా. ఎస్కేప్. డాష్ బోర్డ్ లోకి వచ్చా. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చా. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చా. చూసారా, అలా అన్ని వెనకనే మల్టీ టాస్కింగ్ అంటాం నేను. వెనకనే ఉంటాయి. తర్వాత కంట్రోల్ G అంటే ఏంటి? కంట్రోల్ G ఇది కూడా సేమ్
ఆల్ట్ జీ అన్నా కంట్రోల్ జీ అన్నా ఇదే ప్లేస్ లోకి వచ్చాం. తర్వాత ఎస్కేప్ అంటే ఏంటి? లోపల ఎక్కడున్నా బయటికి రావడం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ 1 లో ఇక్కడ ఉన్నా నువ్వు స్టార్టింగ్ పేజ్ లోకి వచ్చేయాల. ఎస్కేప్ 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 స్టార్టింగ్ పేజ్ లోకి వచ్చేస్తావు. ఆల్ట్ కే ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ పైన ఆల్ట్ కే కంపెనీ. F3 టు స్విచ్ టు అనదర్ కంపెనీ. జస్ట్ ఓన్లీ F3 ఏదైతే కంపెనీ ఓపెన్ లో ఉందో దాన్ని షట్ చేయడం. ఆల్ట్ ప్లస్ F3 టు సెలెక్ట్ అండ్ ఓపెన్ అనదర్ కంపెనీ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ అదర్ డేటా పాత్. ఆల్ట్ F3 చూసారా డైరెక్ట్ గా న్యూ కంపెనీకి. ఆల్రెడీ ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ లో ఉంది. మళ్ళీ అర్జున్ లైక్ వేరే కంపెనీ తీస్తున్నా. టీడీఎస్ అండ్ ట్యాక్స్ ఓపెన్ చేస్తాడు. చూడండి అట్ ఎ టైం లెఫ్ట్ సైడ్ లో 2 కంపెనీలు కనబడుతున్నాయి. ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్, టీడీఎస్ అండ్ ట్యాక్స్ 2 కంపెనీలు కనబడుతున్నాయి. కంట్రోల్ ప్లస్ F3 టు షట్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ. కంట్రోల్ F3 ఏదైతే వద్దనుకుంటావో దాన్ని సెట్ చేయొచ్చు. తర్వాత F11 మనకు కావాల్సిన అది ఆప్షన్స్ షర్ట్ పెట్టచ్చు, అంటే వద్దంటే తీసేయచ్చు. ఏంటి బ్రదర్? షర్ట్ అంటే టోటల్ అక్కడ ఇరేజ్ అయిపోతుందా, లేకపోతే అది బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందా సార్ వెళ్ళిపోయింది డేటా కదా, అనేది? టోటల్ కంపెనీ వెళ్ళిపోయింది కదా ఈ ప్లేస్ నుంచి. ఓకే, అంటే ఓపెన్ లో ఎక్కడ ఉండదా సార్ దీనిలో? ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేశాను, ఇదే కంపెనీ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి. కంట్రోల్ F3 ఎంటర్. పోయిందా? టోటల్ వెళ్ళిపోయిందా? దీనిలో వెళ్ళిపోతుంది సార్, ఇంకా దీని డేటా ఏమైనా బ్యాక్ ఉంటుందా? డేటా బ్యాక్ అంటే డిలీట్ అవ్వడం కాదు, అది ప్రజెంట్ ఉన్న ఓకే స్క్రీన్ నుంచి బయటికి వెళ్ళటం. అది ఓకే డిలీట్ అవ్వడం. ఓకే సార్. షట్ అంటే డిలీట్ అవ్వడం కాదు. ఇక్కడ స్క్రీన్ మీద 2 ఓకే కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ కనిపించకుండా అంటే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే జస్ట్ ఈ ప్లేస్ నుంచి ఓకే సార్, వెళ్ళిపోతుంది అంతే. ఓకే. అది అది ఎక్కడ ఉంటుంది సార్? ఇంకా ఎక్కడ ఉంటది? రెగ్యులర్ గా ఉన్న చోట ఉంటది బ్రదర్. నువ్వు ఎక్కడైతే కంపెనీ క్రియేట్ చేసుకుంటావో ఆ ప్లేస్ లో ఉంటది. ఈ ప్లేస్ లో ఉంటాయి. ఓకే నువ్వు రెగ్యులర్ గా క్రియేట్ చేస్తావు కంపెనీ, ఇక్కడే కదా నీ కంటి ముందు అవును సార్. కనపడతాయి. మళ్ళీ టాలీ ఓపెన్ చేస్తే అక్కడే ఉంటది. ఓకే ఓకే సో తర్వాత F11 అంటే ఏంటి? మనకు కావాల్సిన ఫీచర్స్ ఏమైనా ఎస్ పెట్టుకోవాలన్నా, వద్దనుకుంటే నో పెట్టుకోవాలన్నా ఈ ప్లేస్ లో మనం చూసుకోవచ్చు. అది తర్వాత F12 అండి. ప్రతి చోట ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి F12 అంటే. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళావు, లెడ్జర్ లోకి వెళ్ళావు, ఈ ప్లేస్ లో నీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే రైట్ సైడ్ లో F12 ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎస్ పెట్టచ్చు. ఎస్ పెడితే బయటకి ఏ ఫీచర్స్ వస్తాయని కూడా నువ్వు చూసుకోవచ్చు. వద్దనుకుంటే నో పెట్టచ్చు. వద్దనుకుంటే బయట ఏం కనిపించకుండా ఉండాలనో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి పార్టీ డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి నో పెట్టేస్తున్నా. మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది బయట? చూసారు ఇక్కడ ఏం కనబడుతుందో? పార్టీ డీటెయిల్స్ నో పెట్టిన తర్వాత మళ్ళీ ఎస్ పెడుతున్నా. కంట్రోల్ ఏ. మళ్ళీ ఏం కనబడుతున్నాయి? ఇక్కడ మెయిలింగ్ డీటెయిల్స్ అనే ఫీచర్స్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఎస్ పెట్టాను. ఇక్కడ ప్రొవైడ్ అలియాసెస్ ఫర్ నేమ్. నేమ్ కింద అలియాస్ ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్ లో, అది కనిపించకూడదు. నో. ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద ఇక్కడ చూసారా, ఓపెనింగ్ బ్యాలెన్స్ కనబడుతుంది ఇక్కడ బాక్స్, అది కనిపించకూడదు. నో. చూసారా, నేమ్ కింద అలియాస్ కనిపించలేదు, కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపించలేదు. అవి రావాలంటే మళ్ళీ F12 వెళ్ళి ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ. వచ్చిందా ఇక్కడ అలియాస్ కింద? కింద అలియాస్ వచ్చిందా? కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిందా? ప్రతి ప్లేస్ లో ఉంటుంది మా F12. ఇప్పుడు లెడ్జర్ లో చూసావు, ఇప్పుడు స్టాక్ ఐటెం లో చూడు, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి F12. ఇక్కడ స్టాక్ కేటగిరీ ఆప్షన్ ఎస్ పెట్టచ్చు, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్ పెట్టచ్చు. కంట్రోల్ ఏ. వచ్చింది ఇక్కడ స్టాక్ కేటగిరీ. మళ్ళీ ఇక్కడ BOM వచ్చిందా? ఈ ఫీచర్స్ మళ్ళీ వద్దు నాకు, F12 లో నో పెట్టేస్తా. కేటగిరీ నో, ఆల్టర్నేటివ్ యూనిట్స్ నో, బిల్ ఆఫ్ మెటీరియల్ నో.
చూసారా వెళ్ళిపోయినాయి. ఇక్కడ పెట్టచ్చు. యూనిట్ లో కూడా F12 ఉంటాయి రైట్ సైడ్ లో. ప్రతి చోట ఉంటదమ్మా స్టాక్ గ్రూప్ F12, ఓచర్స్ F12, ప్రాఫిట్ అండ్ లాస్ F12, స్టాక్ సమ్మరీ F12. ప్రతి ప్లేస్ లో ఉంటది F12. డే బుక్ F12 ప్రతి చోట ఉంటదమ్మా. ఆల్ట్ ప్లస్ వై ఇట్ కెన్ షో బ్యాకప్, రీస్టోర్ అండ్ స్ప్లిట్ డేటా. పైన చెప్పాను కదా, ఆల్ట్ ఐ, ఆల్ట్ జెడ్ ఎక్స్చేంజ్, ఆల్ట్ ఓ ఇంపోర్ట్, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్, ఆల్ట్ ఎం షేర్, ఆల్ట్ పి ప్రింట్, ఆల్ట్ 9 ఓకే టాలీ క్యాపిటల్. ఇక్కడ ఆల్ట్ ఓ, ఆల్ట్ ప్లస్ ఎం ఈమెయిల్ మెను, ఆల్ట్ ఎం చూడండి. సో తర్వాత ఆల్ట్ పి అయిపోయింది, ఆల్ట్ ఈ చూడండి ఎక్స్పోర్ట్. F1 టు ఓపెన్ హెల్ప్ మెను, డైరెక్ట్ గా టాలీ ఎడ్యుకేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇలా హెల్ప్ మెను. తర్వాత కంట్రోల్ K టు సెలెక్ట్ ద ఎనీ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి యాడ్ లాంగ్వేజెస్, అరబిక్ ఉంది, బంగ్లా ఉంది, యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత కంట్రోల్ W టు సెలెక్ట్ ద ఎనీ డేట్ ఎంట్రీ లాంగ్వేజ్, కంట్రోల్ W. ఇక్కడ చూడండి నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో తెలుగు వచ్చేసినాయి, చ ఆ హా వా ఖే అని వచ్చేసాయి. కంట్రోల్ W. తమిళ్ చూసారా, తమిళ్ వచ్చింది, ఇక్కడ తమిళ్ వచ్చాయి చూడండి, ఆల్ట్ W. పంజాబ్ చూడండి, పంజాబ్ హిందీ, ఆల్ట్ W. మలయాళం, ఆల్ట్ W. ఇంగ్లీష్. కంట్రోల్ లెఫ్ట్ యారో రైట్ యారో టు మూవ్ లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్. అప్ డౌన్ యూజ్ చేయొచ్చు రైట్ కంటే. ఇలా సో తర్వాత హోమ్, ఫస్ట్ ఇక్కడ ఆల్ట్ F2 చేసి డేట్ చూడండి, 1/4/25, 31/3/26. ఇప్పుడు కర్సర్ ఇక్కడ యాడనో ఉంది, హోమ్ క్లిక్ చేసామంటే స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ షార్ట్ కట్స్. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి చోట షార్ట్ కట్స్ ఉంటాయి. ఇక్కడ సి అంటే షార్ట్ కట్, ఏ అంటే ఆల్టర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో హెచ్, ఓచర్స్ లో వి, డే బుక్ లో కే, ప్రాఫిట్ అండ్ లాస్ లో పి, బ్యాలెన్స్ షీట్ లో బి, డిస్ప్లేలో డి, సో ఇన్వెంటరీ బుక్స్ లో ఐ, స్టాక్ ట్రాన్స్ఫర్ లో టి, ఓకే, గోడౌన్స్ లో జి, అకౌంట్ బుక్స్ లో ఏ, సో లెడ్జర్ లో ఎల్, సేల్స్ లో ఎస్, డెబిట్ నోట్ లో డి. ఇవన్నీ షార్ట్ కట్సే. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో ఈ, జిఎస్టీ రిపోర్ట్స్ లో ఓ, జిఎస్టీ 1 లో 1. ఇవన్నీ షార్ట్ కట్స్. ఓకే, సో తర్వాత ఇంకా మీరు డే బుక్ లో వెళ్తే మరికొన్ని కూడా ఉంటాయి. రైట్ సైడ్ లో బి అంది,
సింగిల్ అండర్లైన్ వస్తే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ అండర్లైన్ వస్తే డబ్ల్యూ పట్టుకోవాలి. కంట్రోల్ బి చూసారా, కంట్రోల్ హెచ్, కంట్రోల్ జే, కంట్రోల్ ఎల్, ఇవన్నీ షార్ట్ కట్స్. సార్ డబుల్ అండర్లైన్ వస్తే డబ్ల్యూ సార్. కంట్రోల్ పట్టుకోవాలి, సింగిల్ అండర్లైన్ వస్తే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ అండర్లైన్ వస్తే కంట్రోల్ పట్టుకోవాలి. ఓకే, సో అది ఓకే సార్. ఇలా ఇవి షార్ట్ కట్ కీస్. క్లియరా? ఎనీ డౌట్స్ దీంట్లో? షార్ట్ కట్ కీస్ లో ఏమైనా డౌట్స్ నో ఉన్నాయా? డౌట్ సార్. క్లియర్ లేటెస్ట్ వర్షన్ షార్ట్ కట్ మాయి 6.2 లేటెస్ట్ వర్షన్ సంబంధించిన షార్ట్ కట్ కీస్. ఓకే, సో అది. ఓకే సో సార్. టుమారో ఈ ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపటితో మనకి టాలీ కంప్లీట్ అవుతుంది. ఓకే.